నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి చూస్తుండగానే రోజులు కాదు, పక్షాలు కాదు, మాసాలు కాదు, సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి. అలానే మనకి 2026 సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం. ఈ 2026 సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది, వెళ్ళిపోయింది కూడా. అలానే 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం. అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వారికి ఏమేమి మార్పులు చేర్పులు ఉన్నాయి, గ్రహాలు, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను, ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకి జాతకం ఏంటి, ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అలానే ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక, రాశి ఏదైనా, నక్షత్రం ఏదైనా, దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు, ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనంగా ఇబ్బంది పడతాం. కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం, అలా వెళ్ళకూడదు. మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి, దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. దాంట్లో మనకి అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం, ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు, ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు, నేనే స్వామీజీని తీసుకొచ్చానన్న, రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టి చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన, బోగస్ మాటలను పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవాది దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి. మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు. ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు, రోజుకు దేవుని పుట్టారు, పూనకాలు వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేయడం అవసరం లేదు. అలాంటి నమ్మి బోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు, ఇబ్బంది పడవద్దు. కాబట్టి ఇక పోతే ద్వాదశ రాశులు. ఇక ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, మిథున రాశి. ద్వాదశ రాశిలో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక, వెనక గుయ్యి ముందు నుయ్యి అనేలాగా కనిపిస్తూ ఉంది. మన ఆలోచన విధానం ఏదైతే ఉందో, తొందరపాటు నిర్ణయాలు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా కొంతమేర అంటే ఈ మాసం మధ్యంతరం వరకు కూడా, అంటే 15వ తారీఖు వరకు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా, సైనస్ ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, గ్రంథులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, అలానే మీకు అందరూ కూడా ఆర్థిక సమస్యలు కూడా వచ్చినట్టే ఉంటే డబ్బులు అవన్నీ కూడా వెనక్కి తిరిగిపోతూ ఉంటాయి అన్నట్టు. ఏదైనా మనకి అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళలేకపోవడం, అలానే మనం నిస్సహాయ పడిపోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సహాయ సత్కారాలు అందే విధంగా ఉండట్టు కూడా వాటిని కూడా మోసపోయే విధంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం మెల్లగా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మనమే ముందు నమ్మించుకునే విధంగా కనపడాలి. అదేవిధంగా ఎదుటి వాళ్ళు కనిపిస్తున్నారు, మోసపోతున్నారు అని చెప్పేసి అనుకొని మనమే మోసపోయేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అలాంటి విషయాలు ఏదైనా ఉంటే కూడా మనంగా ముందు నిర్ణయం తీసుకోవాలి, మనంగా ముందు ఆలోచించుకోవాలి. ఏదైనా
ఫైనాన్స్ సంబంధించి ఎవరో తెలిసి తెలియని వ్యక్తులు మన దగ్గరకు వచ్చేసి పెట్టుబడి పెట్టమంటే కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి. వాళ్ళకి సూట్ బూట్ చూసేసి వాళ్ళ హుందా చూసేసి మనం ఏదో వాడు బాగా సంపాదించని చెప్పి డబ్బులు పెట్టుబడి పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే, ఏది గట్టి కందిపప్పులో కాలేసినట్టే. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే కూడా మనం ఆలోచించి ముందు అడుగు వేసుకోవాల్సి వస్తుంది. అలానే గ్రహాల స్థితిగతులు కూడా మనకి 15వ తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడతలేదు కాబట్టి మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం జెండు మందు జోలు పెట్టుకు తిరగాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి తలకాయ నొప్పులు ఉన్నటువంటి విషయాలు కావచ్చు, తలకాయ నొప్పులు ఉన్నటువంటి ఫైనాన్స్ సమస్య కావచ్చు, తలకాయ నొప్పి వస్తే కనుక ఈ జెండు ఒకటి వాడుకుంటే సరిపోతుంది. అలానే కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా కుదరవు. పెళ్లి అనుకునేటువంటి ఆలోచన ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఎవరైనా మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏమైనా ఉంది అంటే కనుక అది జనవరి ఫిబ్రవరి కాదండి, 2020 సంవత్సరం మే వరకు కూడా ఆగితే చాలా మంచిది. వారికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినా కూడా మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచన మే 5వ తారీఖు వరకు ఆగితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాల సానుకూలత కూడా వీరికి పెళ్లి చేసుకోగానే విడాకులకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంత గ్రహస్థాయి కనిపించట్లేదు, గ్రహాల యొక్క స్థితిగతి కనిపించట్లేదు. ఒకవేళ ఎవరినైనా సరే పెళ్లికి సంబంధించిన యోగం ఉంది అనుకున్నా కూడా ఆ యోగం అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు యోగం అయితే. కానీ పెళ్లి సంబంధం అంత సానుకూలంగా అయితే ఉండట్లేదు. అలానే పెళ్లికి సంబంధించిన విషయాల్లో లవ్ అయితే మీకు సక్సెస్ అవ్వదు, ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యేలా కనిపించట్లేదు. కాబట్టి కొంచెం వాటి వైపు కూడా మొగ్గు చూపించడం మానేస్తే చాలా బాగుంటుంది. అలానే కనుక మీరు ఎక్కడైతే ఏదైతే మీరు స్థాపించాలనుకుంటున్నారో, ఏదైతే రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో, అది రాజకీయం కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ వైపు కావచ్చు, లేదా సొంతగా ఏదైనా కుటీర పరిశ్రమలు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలోకి ఏదైనా అడుగు పెట్టాలనుకుంటే కనుక మీరు ఫిబ్రవరి 21వ తారీఖు తర్వాత ప్రారంభించడం మంచిది. అలానే పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు అయితే ఖచ్చితంగా మీరే నష్టపోయేదానికి ఉంది. మీకన్నా నిష్ఠ దరిద్రమైనటువంటి జాతకంతో పాటు మీరు పెట్టుకున్నా కూడా మీరే నష్టపోతారు. కాబట్టి అది ఎందుకంటే కనుక మీకున్నటువంటి మంచితనం, మీకున్నటువంటి మంచి ఆలోచన వలన మిమ్మల్ని నాశనం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి బోగస్ మాటలు వినడం, అలాంటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టడం లాంటివి చేయకండి. అలాంటివి చేస్తారని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు, మీరు అనేసి ఫీల్ అవుతారు, అన్ఫిట్ గా ఫీల్ అవుతారు. రెండోసారి ఏదైనా మంచిగా దొరికినటువంటి వ్యాపారం చేయాలనుకున్నా కూడా మీరు ఆలోచింపజరుగుతారు. అలానే మీకు ఏదైనా సరే ఇంకా ప్రాపర్టీస్ విషయంలో మీకు పూర్వీకుల ఆస్తులు రావడంలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఈ మాసంలో వచ్చేలా అయితే కనిపించలేదు. కాదే మొదటి అడుగు వేసేయడానికి ఆలోచన అయితే ఉంటుంది. అలానే విదేశీయానం కూడా మీకు అంతగా పనికొచ్చేలా కనిపించలేదు. విదేశీయానం వెళ్ళాలనుకుంటే కనుక ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేస్తే కనుక విదేశీ ప్రయాణాలు చేసుకునే విధంగా ఉంటుంది. అలానే గల్ఫ్ కంట్రీసే కాకుండా ఏ కంట్రీస్ కైనా వెళ్ళొచ్చు. మీరు ఏ కంట్రీలైనా మీకు సకాయ సత్కారాలు అందుతాయి. మీకు జాబ్ పరంగా గ్రోతింగ్ కూడా బాగానే ఉంటుంది. అలానే పాత జాబులు కావచ్చు, గ్రోతింగ్ కోసం చూసుకుని ఉన్న జాబులు వదిలేసేలా ఉంది. కాబట్టి చెప్పుడు మాటలు వినొద్దు, మీకు నచ్చినటువంటి ఆలోచన విధంగా మీరు వెళ్ళండి. ఇంకా కూడా మీకు జాతక ప్రకారంగా కాకుండా ఇంకా మీ మీద నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగం రావట్లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళట్లేదు అంటే మీ మీద మీ మంచితనంతో మీరు చేసే సత్కారాలతో కూడా ఎవరైనా మీ మీద చెడు దృష్టి ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి వారు మీ మీద ఏదైనా చెడు క్రియలు, ఆ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి, అష్టదిబ్బం లాంటివి చేయించి మీ మీద ఏదైనా చెడు ఉంటుంది. కాబట్టి అలాంటి ఏదైనా పోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి మీకు సరైనటువంటి పరిష్కార మార్గం లభ్యపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మనకి ఈ రాశి వారికే కదా, ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వరకే, అదృష్టం మీ సొంతమే అని కాదు. కాకపోతే మనకున్నటువంటి దారిద్ర్యానికి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటో తెలుసా అండి? ఇంట్లో మనము సాంబ్రాణితో ధూపం వేస్తుంటాం అప్పుడప్పుడు, తెలుసు కదా, ఆ సాయం సంధి వేళ వేస్తుంటాం మనం. అయితే గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి. దాంట్లో పచ్చకర్పూరం కలపండి, పౌడర్ చేయండి. పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి. ఆ పచ్చకర్పూరము, గుగ్గిలము, సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు, బిర్యానీ పత్త, ఆ బిర్యానీ ఆకు తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి. అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ మూడు కూడా చిన్నగా మనకి చిటికెడు అంటారు, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ ఆ మూడు కూడా చిటికెడు చప్పును వేసి ఇంట్లో సాయం సంధ్యలో ధూపం వేయండి. ఇంకా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి, ఇంటికి ఎవరైనా చాదబడి చేయించినా, ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా, అశాంతి ఉన్నా, ప్రశాంతంగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా,
నరదిష్టి, నరఘోష, డబ్బు రాకపోయినా, ఏ పని ముందుకెళ్ళిపోయినా, ఒకరికొకరు శృతులు లేకపోయినా, విడిపోయినా, ఇంట్లో అనేజీ, అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనుకునే వాళ్ళకి కదా, ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా, ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా, దెయ్యాలు, భూతాలు, పిచాచులు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, మన ఒంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎలాంటిదైనా సరే, మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పాలు ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం 5:20 తర్వాత 7:20 లోపు కనుక ఈ ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది. కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరో హీరోయిన్ కాదు, అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు, అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి. మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి. ఒక 10 నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం, ఆదివారం, శుక్రవారం సాయం సంధ్యలో చేసుకోండి. అదృష్టం మీ సొంతం అవుతుంది.